హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా ఇంటి వంటలు. ఈ వీడియోలో చికెన్ కర్రీ ఏ విధంగా చేయాలో చూసేద్దాం. ఇది ఒక స్టైల్లో అండి. ముందు గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. చికెన్ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నేను కేజీ చికెన్కి 4 ఆనియన్స్ కట్ చేసి వేసాను. నాకు కొంచెం గ్రేవీ తక్కువగానే అయ్యిందండి ఈ కర్రీకి. ఇది నేను బగారా రైస్లో కాంబినేషన్గా చేస్తున్నాను. అందుకు నేను గ్రేవీ తక్కువగా చేశాను. ఇప్పుడు చికెన్ని నేను శుభ్రంగా కడిగి ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయలు ఆ విధంగా వేగిన తర్వాత ఈ చికెన్ని వేస్తున్నాను ఫస్ట్. ఇది ఒక స్టైల్లో కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ అయినా వేసుకోవచ్చు. నేనైతే చికెన్లో యాడ్ చేస్తాను. చికెన్ వేసుకొని ఒకసారి మొత్తం ఉల్లిపాయలు అన్నీ కలిసే విధంగా కలిపేస్తే సరిపోతుంది. నేను చికెన్ని ముందరే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా. మీరు మ్యారినేట్ చేసే టైం లేకపోయినా పర్వాలేదు, డైరెక్ట్గా చికెన్ యాడ్ చేసేయచ్చు. ఈ చికెన్లో 4-5 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఇవి 5 నిమిషాలు అలా మగ్గిన తర్వాత కలిపాను. చికెన్ని సరిగ్గా కలపకపోతే పీసులన్నీ విడిపోతాయి. అందుకు జాగ్రత్తగా కలపాలి. మూత పెట్టి మగ్గనిస్తే వాటర్ అంతా బయటకు వస్తుంది. ఈ విధంగా వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇక్కడ నేను మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసినట్టు లెక్క వస్తుంది. ఆ తర్వాత మూత పెట్టుకొని వాటర్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను కారం యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ మొత్తం వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం 3 స్పూన్లు ఇక్కడ వేసాను. స్పూన్ ఏమో మ్యారినేట్ చేసినప్పుడు వేసాను కదా, మొత్తం 4 స్పూన్లు అంటే 3 స్పూన్ల లెక్క కింద. సాల్ట్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. ఒక స్పూన్ మనం మ్యారినేట్ చేసినప్పుడు యాడ్ అయింది కాబట్టి చూసుకొని వేసుకోండి. ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత చికెన్ వాటర్ కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మీకు పులుసుగా కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోండి. కొంచెం గ్రేవీ టైప్ కావాలంటే ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేస్తే సరిపోతుంది. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించాలి. ఇలా పొంగొచ్చిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. ఎందుకంటే బ్రెస్ట్ పీసెస్ పళ్ళల్లోకి వెళ్ళిపోయి ఇబ్బంది పెడతాయి కదా, అలా అవ్వకుండా ఉండాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే కరెక్ట్ అనమాట. తర్వాత సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఏవైతే కాజాలు ఉంటాయో అవి వేసి తిప్పకుండా మూత పెట్టి ఉడికించాలి. మూత తీసి ఒకసారి కదుపుకొని లాస్ట్లో చికెన్ మసాలా వేసి ఒక 5 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేయడమే. ఇది నేను క్లౌడ్ కిచెన్లో ఒక రెసిపీ అండి నాది. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క స్టైల్లో వండుతాను. ఇది మ్యాక్సిమం నేను బగారా రైస్లో కాంబినేషన్గా వండుతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.